టు వనిత టీవీ ఉమెన్ ఇన్ బిజినెస్. నేను మీ రమ్య. సో ఈరోజు మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉంటున్నారు. ఎస్పెషల్లీ ఎంటర్ప్రైనర్షిప్లో తమ సత్తా చాటుకుంటున్నారు. సో నేను ఈరోజు హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉన్న ట్రెండీ జూట్ బ్యాగ్ స్టోర్కి అయితే వచ్చాను. ఈ బ్రాండ్ని ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్న ఈ బ్రాండ్ డైరెక్టర్ దీపా మంచు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు, ఈ సక్సెస్ జర్నీ ఎలా ఉంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హలో అండి, వెల్కమ్ టు ట్రెండీ జూట్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ట్రెండీ జూట్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 decade కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. సో అసలు మీకు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఇది నేను 2016లో స్టార్ట్ చేశానండి. దానికి బిఫోర్ నేను ఎలీప్లో వర్క్ చేశాను అనమాట. యాజ్ ఏ ఈడిపి ట్రైనర్గా వర్క్ చేశాను. సో అక్కడ జూట్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ రంగంలో ట్రైనింగ్ ఇచ్చేవాడు అనమాట. సో అక్కడ ఎంతోమంది మహిళలు వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ బిజినెస్ గురించి ఎవరికి ఆ ఆలోచన లేదు. ఏంటంటే నేర్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు. నాకు అప్పుడు కలిగిన ఆలోచన ఏంటంటే నాకు ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. బికాస్ దిస్ ఈజ్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కాబట్టి. సో అనిపించింది చాలా మందికి నేను మోటివేట్ చేసేదాన్ని సొంతంగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు. బట్ చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు కాదనమాట. సో అలాంటప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేనే ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉంది. దట్ టు దిస్ ఈజ్ సస్టైనబుల్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరి చేతిలో అయినా సరే మార్కెట్లో మీరు చూడండి జూట్ బ్యాగ్సే కనపడుతున్నాయి. ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే బికాస్ జూట్ బ్యాగ్స్ విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి. అండ్ గో గ్రీన్ పాలసీ కూడా ఉంది. కరెక్ట్. సో ఇదేంటంటే మనకి భూమిలో తొందరగా సింక్ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అండి. సో అందువల్ల నేను ఇది ఎంచుకున్నాను. నాకు దీని మీద మెయిన్లీ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ కలిగింది. అట్ ద సేమ్ టైం నాకు అనిపించిన ఆలోచన ఏంటంటే ఎంతోమందికి మనం ఉపాధి కూడా కల్పించవచ్చు కదా అని అనిపించి నేను స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు మీరు ఒక జాబ్ చేశారు, ఒక కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్ అవ్వాలి అనుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఎలాంటి ఛాలెంజెస్ చూసారు మీరు? ఛాలెంజెస్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు అసలు దీని మీద నాలెడ్జ్ లేదు స్టార్ట్ చేసేటప్పుడు. బట్ ఇంట్రెస్ట్ ఉంది. సో నా ఇంట్రెస్ట్ నన్ను ముందుకు తీసుకువెళ్ళింది, నా కరేజ్ అంతే. సో స్టార్ట్ చేసుకునేటప్పుడు నాకు దీని మీద అంత అవగాహన లేదు. దీని మీద నేను చాలా అవగాహన పెంచుకున్నాను. తర్వాత ఎలా అంటే ఎంప్లాయ్మెంట్ ఎవరు దీనికి సూటబుల్ అవుతారు, కరెక్ట్ సూటబుల్ వర్కర్స్ ఎవరు అంటే దీనికి మెయిన్లీ స్కిల్డ్ లేబర్ కావాలి. సో స్కిల్డ్ లేబర్ని నేను చెక్ చేసుకున్నాను. అండ్ తర్వాత రా మెటీరియల్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎస్టాబ్లిష్ ఎలా అవ్వాలి, ఇలా 1 by 1 మొత్తం అంతా నేను స్టడీ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో నేర్చుకొని స్టార్ట్ చేశారు. కరెక్ట్. సో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆర్డర్స్ అనేవి స్టార్టింగ్ అంటే అంత తొందరగా మనం స్టార్ట్ చేసిన వెంటనే అయితే రాదు. స్టార్ట్ చేసిన కొత్తలో నేను చాలా మార్కెట్ చేసుకున్నాను, బయటికి వెళ్ళి మార్కెట్ చేసుకున్నాను. తర్వాత నాకు ఆన్లైన్ మార్కెటింగ్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సో స్లోగా మాకు కస్టమర్స్ రావడం స్టార్ట్ అయింది. వన్స్ మా దగ్గరకు కస్టమర్ వచ్చారు అంటే మాకు రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు. ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ కానీ గుడ్ విల్, కరెక్ట్ ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్, వాళ్ళకి ఇన్ టైం డెలివరీ ఇవ్వటం కానీ ఏదైనా కూడా మన దగ్గర ఆ పర్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మాకు వాడి దగ్గర నుంచి రిఫరెన్సెస్ కూడా వచ్చేవన్నమాట. సో అలా నాకు రిఫరెన్సెస్ రావడం, తర్వాత నాకు సోషల్ మీడియా కూడా కొంచెం హెల్ప్ అయింది, నా ఓన్ మార్కెటింగ్ కూడా హెల్ప్ అయింది. సో స్లోగా అలాగా సో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు రిపీటెడ్ గా కస్టమర్స్ వస్తున్నారు. గ్రేట్. సో మరి మీరు 2016లో స్టార్ట్ చేశారు కదా. సో మరి మీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ కోవిడ్ కూడా వచ్చింది ఆఫ్టర్ దట్. సో ఆ టైంలో మరి సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకున్నారు? కోవిడ్ నిజంగా చాలా మాకు ఎఫెక్ట్ చేసింది. ఎందుకంటే ఆ టైంలో అసలు ఎందుకంటే సోషల్ గ్యాదరింగ్స్ ఉండేవి కాదు. సో అప్పుడు మాకు ఏంటంటే ఆర్డర్స్ ఉండేవి కాదు. ఎందుకంటే మనం యూస్ చేసేదంతా కూడా, మనం సేల్ చేసేదంతా కూడా రిటర్న్ గిఫ్ట్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి, గిఫ్టింగ్ రిలేటెడ్ కాబట్టి. ఒక 1 year 1.5 year అయితే మేము కొంచెం ఫేస్ చేసుకున్నాము. తర్వాత స్లోగా మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయింది. సో ఆ 1.5 year మేము జాగ్రత్తగా మాకున్న లేబర్ని కూడా మేము వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఈవెన్ మేము శాలరీస్ ఇవ్వలేని పక్షంలో కూడా వాళ్ళకి హాఫ్ శాలరీస్ పే చేసుకొని వాళ్ళని మేము జాగ్రత్తగా
మా దగ్గరే ఉంచుకున్నాం కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. సూపర్. సో బిజినెస్ స్టార్ట్ చేశాక స్ట్రగుల్స్ అనేవి వచ్చినా కానీ నిలబడి ఉన్నారు మీరు. కరెక్ట్. గ్రేట్. సో ట్రెండీ జూట్ బ్యాగ్స్లో మీరు ఎలాంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయని విన్నాను. సో ఏమేమి బ్యాగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు మీరు? మన దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ జరుగుతాయండి. నాట్ ఓన్లీ జూట్, ఈవెన్ మేము స్కూల్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ కూడా తయారు చేస్తాము. జూట్లో కూడా మనం ఏంటంటే ఈకో ఫ్రెండ్లీగా కాన్ఫరెన్స్ బ్యాగ్స్, జూట్ ఫైల్స్, ఫోల్డర్స్, ఇంకా మనకి లంచ్ బ్యాగ్స్ కానివ్వండి, క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, గిఫ్టింగ్ రిలేటెడ్ ఏవైనా సరే మనం తయారు చేస్తున్నాం. సో కార్పొరేట్ బ్యాగ్స్ కూడా చేస్తాము. అండ్ ఫైల్స్, ఫోల్డర్స్, ఇంక్లూడింగ్ కస్టమైజేషన్. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కంపెనీస్ అన్నీ కూడా మంచి కంపెనీస్ వస్తాయి. సో వాళ్ళ లోగోస్ అన్నీ కూడా మనం దానిపైన ప్రింట్ చేసి ఇస్తామన్నమాట. ఓకే. సో వాళ్ళ బ్రాండ్ని బ్యాగ్ మీద ప్రింట్ చేసి ఇస్తారు. గ్రేట్. సో మోర్ ఓవర్ ఏంటంటే మనం ఎంత క్వాంటిటీ అయినా సరే చేసేయగలుగుతామండి. సో మాకు అలా ఏమీ లిమిట్ లేదు. ఈవెన్ ఒక 10,000 బ్యాగ్స్ ఆర్డర్ వచ్చినా కూడా వీఆర్ క్యాపబుల్ టు గివ్. సూపర్, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కరెక్ట్. రైట్. సో చాలా రకాల బ్యాగ్స్ ఉన్నాయి అయితే అర్థమవుతుంది. సో మరి అవి ఏమేమి ఉన్నాయి అనేది మా వనితా టీవీ వ్యూవర్స్కి ఒకసారి చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇప్పుడు మన దగ్గర అన్ని రకాల కస్టమర్స్ ఉంటారండి. సో ఇప్పుడు మా దగ్గర జ్యువెలరీ కోసం కూడా వస్తూ ఉంటారు. లైక్ జ్యువెలరీ వాళ్ళ బాక్స్ అది పెట్టి ఇవ్వటానికి. సో అలా జ్యువెలరీ బ్యాగ్స్ వాళ్ళకి మనం ఇలాగా గోల్డెన్ థ్రెడ్తో ఇలా మనం చేసి ఇస్తాము. సో వాళ్ళ ట్రెడిషన్ని మీరు డిస్ప్లే చేస్తారు. కరెక్ట్. సో ఇది జ్యువెలరీ బ్యాగ్ అని అర్థమయ్యేటట్టుగా ఇలా మనం డిఫరెంట్ కలర్స్తో వాళ్ళ లోగోస్ కూడా మనం ఇక్కడ ప్రింట్ చేసి ఇస్తామన్నమాట. అండ్ తర్వాత మ్యారేజ్ రిటర్న్ గిఫ్ట్స్కి అలాగా వాళ్ళ పేరు ఇక్కడ మనం వాళ్ళ సర్నేమ్ కావచ్చు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నేమ్స్ ఏవైనా సరే ఇలా మనం మంచిగా పసుపు కలరు. కరెక్ట్. ఎందుకంటే కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్స్ కాబట్టి ఇలా మనం చూస్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ తర్వాత ఇది గిఫ్ట్ హ్యాంపర్ బ్యాగ్స్ అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇది గిఫ్ట్ హ్యాంపర్ బ్యాగ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. చక్కగా విజిబుల్ అవుతుంది ఇది. సో ఇలా దీంట్లో పండు, తాంబూలం ఇలా ఏమైనా పెట్టి కూడా ఇవ్వచ్చు. ఏదైనా చిన్న గిఫ్ట్ కూడా ఏదైనా పెట్టి ఇవ్వచ్చు అనమాట. అండ్ దట్టు అది చూస్తుంటే చాలా అఫీషియల్గా కూడా కనిపిస్తుంది. కరెక్ట్. హ్యాంపర్ బ్యాగ్స్ అండి. సో గిఫ్ట్ హ్యాంపర్ బ్యాగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ తర్వాత ఇలా డిఫరెంట్ అండి. ఇది వచ్చేసి తాంబూలం బ్యాగ్స్ అండి. ఇవన్నీ కూడా తాంబూలం రిలేటెడ్. ఎవరైనా చిన్నగా పండు తాంబూలం ఇవ్వాలి అనుకుంటే కరెక్ట్ ఇలా. అండ్ తర్వాత మనం ఈవెన్ సోషల్ ఈవెంట్స్కి కూడా మనం చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్తో బ్యాగ్ తయారు చేసామన్నమాట. ఇది DTF ప్రింటింగ్ అండి. ఓకే. సో ఈ ప్రింటింగ్ కూడా మీరు ఇక్కడే చేస్తారా? స్క్రీన్ ప్రింట్ మా దగ్గరే జరుగుతుంది, DTF బయట జరుగుతుంది అండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఇలా కార్పొరేట్ కంపెనీస్కి కూడా కార్పొరేట్ కంపెనీ వాళ్ళ లోగోస్తో ఇలా మనం బ్యాగ్స్ తయారు చేస్తాం. చిన్న ల్యాప్టాప్ కూడా క్యారీ చేసుకోవచ్చు. ఇది జస్ట్ క్యారీ బ్యాగ్ అండి. ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ప్రింటింగ్ కూడా చాలా నీట్గా మనం ప్రింట్ చేసి ఇస్తాము. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ మనం ఫైల్ ఫోల్డర్స్ కూడా ఇలా. ఇది చాలా యూనిక్గా ఉందండి యాక్చువల్లీ. కరెక్ట్. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ చేస్తాము. అండ్ తర్వాత ఈవెన్ బ్యాక్ ప్యాక్స్ కూడా చేస్తామండి. దట్టు మంచి క్వాలిటీలో మనం తయారు చేసిస్తున్నాం అనమాట. ఓకే. కస్టమర్ వాళ్ళ కస్టమైజేషన్తో. సో అంటే కస్టమర్ మన స్టోర్కి వస్తే ఏది లేదు అనే ఆప్షన్ అయితే లేదు. ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. చిన్న మినీ బ్యాగ్స్ నుంచి ల్యాప్టాప్ బ్యాగ్స్ వరకు, క్యారీ బ్యాగ్స్ వరకు, కార్పొరేట్ బ్యాగ్స్, ఇలా ప్రతి ఒక్కటి మీరు డిజైన్ చేసి ఇస్తారు. సూపర్. మార్కెట్లో చాలా జూట్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళు కూడా మా క్వాలిటీ బాగుంటుంది అని అంటారు. సో కంపారిటివ్లీ మన బ్రాండ్లో ఉన్న క్వాలిటీ ఎలా ఉంటుంది, మన దగ్గర ఎందుకు బ్యాగ్స్ పర్చేస్ చేయాలంటారు? మార్కెట్లో ఎవరు ఎలా ఇస్తున్నారు అన్నది మనకైతే ఐడియా లేదు. బట్ మనం అయితే బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నామండి. ఏంటంటే మన దగ్గర సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. మినిమం మన దగ్గర బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి 2 years ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అదే మార్కెట్లో దొరికే బ్యాగ్స్కి మన బ్యాగ్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే వేవింగ్ డిఫరెన్స్ వస్తుందండి. సో మన దగ్గర ఏంటంటే ఆ వేవింగ్ డిఫరెన్స్ రాదు. ఓకే. సో మన దగ్గర ఆ క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నాం. దట్టు ఆ ఫినిషింగ్ కూడా మనం పర్ఫెక్షన్ ఇస్తున్నాము. ఇంక్లూడింగ్ కస్టమైజేషన్తో వాళ్ళ లోగోస్ కానీ ఏదైనా సరే. సో ఆ పర్ఫెక్షన్ మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దే కెన్ చూస్ ట్రెండీ జూట్స్.
అండ్ రిపీటెడ్గా కూడా మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతేనే కదా దే కెన్ రిఫర్ అదర్ కస్టమర్స్. ఎస్. సో ఈ బ్యాగ్స్కి మీరు ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నారు. సో ఫ్యాబ్రిక్ని మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? వెస్ట్ బెంగాల్ అండ్ కోల్కతా నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. అండ్ దీంట్లో అసలు మనకి ప్లాస్టిక్ అనేది లేదు. ఉంటుందండి, అంటే మైల్డ్గా ఉంటుంది, బట్ మనకి ఎక్కువ వేవింగ్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో చాలా రకాల బ్యాగ్స్ ఉన్నప్పటికీ మన ట్రెండీ జూట్స్లో మనం యూస్ చేస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చి ది బెస్ట్ క్వాలిటీ అండి. 14x15 థ్రెడ్ కౌంట్ ఉన్న ఫ్యాబ్రిక్ మనం యూస్ చేస్తాం. సో అదైతే కనుక మీకు డ్యూరబిలిటీ ఎక్కువ ఇస్తుంది. మార్కెట్లో దొరికే బ్యాగ్స్ మీరు యూస్ చేశారనుకోండి, అది 1-2 monthsకి బ్యాగ్ పాడైపోతుంది. సో మన దగ్గర ఏంటంటే బ్యాగ్ ఈ వాళ్ళు ఎన్ని రోజులైనా యూస్ చేయొచ్చు, బ్యాగ్ పాడవదు. సూపర్. అంటే ఒక 2 years 3 years వరకు అయితే యూస్ చేయొచ్చు అంట. గ్రేట్. సో ఓన్లీ జూట్ బ్యాగ్సే తయారు చేస్తారా, లేక ఇంకా వేరే ఏమైనా ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తుంటారా? యాక్చువల్లీ ప్రోడక్ట్స్ అయితే తయారు చేయట్లేదు, కానీ మేము రీసెల్లింగ్ చేస్తున్నామండి, లైక్ కార్పొరేట్ గిఫ్టింగ్కి. ఎందుకంటే మా దగ్గర బ్యాగ్స్ కోసం వచ్చిన వాళ్ళు ఈవెన్ కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా అడుగుతున్నారు అనమాట. ఓకే. సో అందుకని మనం ఎందుకు ఆ బిజినెస్ని పోగొట్టుకోవడం, సో అది కూడా మేము ఇందులో ఇంక్లూడ్ చేసామన్నమాట. లైక్ ఇలా మనం దివాళీ టైంలో కానివ్వండి, న్యూ ఇయర్ టైంలో కానివ్వండి, చక్కగా వాళ్ళకి వాళ్ళ లోగోస్తో కస్టమైజేషన్ చేసి ఇస్తామన్నమాట. ఓకే. సో డైరీస్ కానివ్వచ్చు, తర్వాత బాటిల్స్ కానివ్వండి, పెన్స్, కీ చైన్స్, మగ్స్ కానివ్వండి, క్యాప్స్. సో గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా మీరు ఇక్కడ రీసేల్ అయితే చేస్తుంటారు. కరెక్ట్. ఎస్. ఇలా క్యాప్స్ అండి, క్యాప్స్ మీద కూడా వాళ్ళ లోగోస్ అది బ్రాండింగ్ చేసిస్తాము. అండ్ టీ షర్ట్స్ కూడా మనం వాళ్ళ లోగోస్తో మనం ఈ టీ షర్ట్స్ పైన కూడా బ్రాండింగ్ చేసిస్తాం అనమాట. టీ షర్ట్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇది కూడా మనం బెస్ట్ క్వాలిటీలో ఇస్తున్నామండి. ఓకే. ఈవెన్ క్యాప్స్ కానివ్వండి, తర్వాత వాటర్ బాటిల్స్, ఇందులో కూడా మనకి హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి. ఈవెన్ ఇది కూడా మనం కస్టమైజ్ చేసిస్తాము వాళ్ళ బ్రాండింగ్. అంటే దాని మీద నేమ్స్ కానీ అలా ఏమన్నా బ్రాండింగ్ లోగో అండి. ఇప్పుడు కంపెనీస్ అయితే కంపెనీ లోగోస్ అవి వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇలా ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మేము కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి బేస్ చేసుకొని వాళ్ళకి ఇస్తామన్నమాట. వాళ్ళకి ఏది కావాలన్నా కూడా అది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో అంటే ఇది లిటిల్ బిట్ ఎక్స్పాన్షన్ అనొచ్చా? కరెక్ట్ అండి, ఎక్స్పాన్షనే. అండ్ మోర్ ఓవర్ మేము కొత్తగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ జూట్ బ్యాగ్సే కాకుండా మన దగ్గర అన్ని రకాల బ్యాగ్స్ కూడా అవైలబుల్ అయ్యేటట్టుగా, కస్టమర్ మన దగ్గరికి వచ్చారు అని అంటే దే కెన్ పర్చేస్ ఎనీథింగ్. జూట్ బ్యాగ్సే కాకుండా అన్ని రకాల బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాన్సీ రిలేటెడ్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి కదా, లైక్ సాటిన్లో అలాగా. సో అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉండబోతున్నాయి త్వరలో. ఎస్. సో మనకి వెడ్డింగ్ యానివర్సరీకి కానీ, బర్త్డేస్కి కానీ, ఇలా ప్రతి ఒక్కదానికైతే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కరెక్ట్ అండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎవరికైనా బ్యాగ్స్ పర్చేస్ చేసుకోవాలంటే ఏదైనా సరే కస్టమైజేషన్ అయితే కంపల్సరీ టైం పడుతుంది. సో మన దగ్గర అలా కాకుండా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. మన దగ్గర స్టాక్ ఎప్పుడు రెడీగా ఉంటుందండి. ఎంత బల్క్ ఉండొచ్చు? మినిమం 100 ఉంటుందండి. 100 క్వాంటిటీ వరకు ఉంటుంది. 100 క్వాంటిటీ వరకు డిఫరెంట్ వెరైటీస్లో ఉంటాయి. కస్టమర్ ఇక్కడికి రావచ్చు, వాళ్ళకి ఏ బ్యాగ్ నచ్చుతుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ అంటే టైం ఉంటే దాని మీద మనం కస్టమైజ్ కూడా చేసిస్తాము. లేదు టైం ఉంది అంటే కనుక మన దగ్గర కస్టమైజేషన్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది కాబట్టి మనం బ్యాగ్స్ తయారు చేసి ఇస్తామన్నమాట. అండ్ దట్టు ఎంత క్వాంటిటీ అయినా సరే మనం ఇస్తాము. సో అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు. అండ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. అండ్ క్వాంటిటీ కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి తీసుకోవాలని ఉంటుంది, బట్ డిస్టెన్స్ వల్ల రాలేకపోవచ్చు. మరి ఆన్లైన్ అవైలబిలిటీ ఉందా? డెఫినెట్గా అండి, ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడైనా సరే సప్లై చేస్తాము. ఓకే. కొరియర్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తాము. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కూడా వేయమంటే ట్రాన్స్పోర్ట్కైనా ఇస్తాము, అదేం ప్రాబ్లం లేదండి. సో లాస్ట్ 1 decade నుంచి సక్సెస్ఫుల్గా బిజినెస్లో ముందుకెళ్తున్నారు. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కానీ తట్టుకొని ముందుకు వెళ్ళి ఈరోజు మీకంటూ మీ బ్రాండ్ కంటూ ఒక లెగసీని క్రియేట్ చేశారు. సో మరి కమింగ్ ఎంటర్ప్రైనర్స్, ఉమెన్ ఎంటర్ప్రైనర్స్కి ఏం చెప్తారు? కరేజ్ ఉండాలండి, ఏదైనా సరే గివప్ చేయకూడదు. వన్స్ ఒకటి మనం స్టార్ట్ చేసామంటే దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. అట్ ది సేమ్ టైం మనం ఏంటంటే మనం ఒక్కరమే అన్ని చేయాలన్నా కూడా కష్టమే. సో మా ఇంట్లో అయితే నాకు మా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు. సో తను కూడా సపోర్ట్ చేయడం వల్లే మేము ఇన్ని రోజులు ట్రావెల్ అవుతున్నాము. సో ఈ జర్నీలో కొనసాగుతుంది. సో ఆయన ప్రొడక్షన్ చూసుకుంటారు, హార్డ్ వర్క్ అంతా తను చేస్తారు, స్మార్ట్ వర్క్ అంతా నేను చేసుకుంటాను. సో కస్టమర్ క్లయింట్స్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మనం మాట్లాడి ఆర్డర్స్ తీసుకుంటాము, మనం సప్లై చేస్తాము. అండ్ దట్టు కూడా మనం ఇన్ టైం సప్లై చేస్తామండి. ఇప్పటివరకు మనకి ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ అయితే లేదండి. ఓకే. సో మరి ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అంటారు?
కాంటాక్ట్ ఇన్ ద సెన్స్ మనం వచ్చేసి ఇక్కడ ట్రెండీ జూట్స్ అని ప్రగతి నగర్లో లొకేట్ అయి ఉందండి. బిఫోర్ లేక్ వస్తుంది మంది. అండ్ ప్రతి చోట్ల మన అడ్రస్ కూడా గూగుల్ కానివ్వండి, జస్ట్ డయల్ అన్నిట్లోనూ మంది ఉంది. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ 9030234812కి కాల్ చేయొచ్చు. అండ్ 8686222000 నెంబర్కి కాల్ చేస్తే మీ ఆర్డర్స్ మేము తీసుకుంటామండి. ఎస్. సో మరి అసలు ఈ బ్యాగ్స్ ఎలా డిజైన్ చేస్తున్నారు, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనేది ఒక్కసారి వర్క్షాప్ చూద్దామా? డెఫినెట్గా. యా ప్లీజ్. ఎస్, ఇప్పుడు మనం ట్రెండీ జూట్ బ్యాగ్ వర్క్షాప్లో ఉన్నాము. ఇక్కడ బ్యూటిఫుల్ బ్యాగ్స్ అయితే అన్నీ ఇక్కడే డిజైన్ చేస్తున్నారు, ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చాలామంది వర్క్ చేసేవాళ్ళు, ఇక్కడ ఉపాధి కల్పించిన వాళ్ళు ఉమెన్స్ ఉన్నారు. దీపా గారు నిజంగా గ్రేట్ అండి. ఆమె ఎక్కువ మహిళలకి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. సో మరి ఒకసారి వారితో మాట్లాడి ఈ వర్క్షాప్ గురించి కూడా తెలుసుకుందాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, చాలామంది మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు చాలామంది మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా ఇది సాటిస్ఫాక్షన్ మూమెంట్ అండి. ఇది నేను స్టార్ట్ చేసుకునేటప్పుడే అనుకున్నాను, ఎందుకంటే ఇది సోషల్ ఎంపవర్మెంట్ కూడా పెరుగుతుందన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. చాలా మందికి స్టిచింగ్ నాలెడ్జ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి చిన్నగా చేసే బదులు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కొంచెం వర్క్ కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఇక్కడ పూర్తిగా స్కిల్డ్ లేబర్ లాగా కూడా కొంతమంది, చాలామంది ఆల్రెడీ ట్రైన్డ్ అయి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మన దగ్గరికి వచ్చి మ్యాక్సిమం కొంచెం నేర్చుకుంటూ వాళ్ళు స్కిల్డ్ వర్కర్గా. ఓకే. సో అంటే బేసిక్ నాలెడ్జ్తో వచ్చి ఒక ప్రొఫెషనల్గా ఇక్కడ అయితే నేర్చుకుంటున్నారు అండ్ వర్క్ చేసుకుంటున్నారు. కరెక్ట్. సూపర్. సో మరి ఇక్కడికి ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది వర్క్షాప్లో? మనకి ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత మనం సైజుని బట్టి కస్టమైజేషన్ ప్రకారంగా కటింగ్ అవుతుంది. కటింగ్ తర్వాత స్క్రీన్ ప్రింట్ అవుతుంది. అండ్ దట్టు కూడా కస్టమర్ చాయిస్ అండి. స్క్రీన్ ప్రింట్ కావాలనుకుంటే సింగిల్ ప్రింట్ అయితే స్క్రీన్ ప్రింట్ చేస్తాము. లేదు కొంతమంది కస్టమర్ ఏంటంటే ఇలా డిఫరెంట్గా వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఇది మల్టీ కలర్ లోగో ప్రింట్ అండి. ఇది వచ్చేసి మనకి DTF అయిందనమాట. సో ఇలా DTF ప్రింట్ కూడా మనం చేసిస్తాము. ఓకే. సో మనకి ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చూడండి, మీకు ఆ థిక్నెస్ అనేది తెలుస్తుంది. ఎస్, అవునండి, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అంటే ఆ లైట్నెస్ అనేది లేదు ఫ్యాబ్రిక్ లో కూడా. కరెక్ట్. సో ఇది ఏంటంటే మనకి ఇది డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో ఉన్న బ్యాగ్స్తో కంపేర్ చేస్తే ఇది మనీకి ఎక్కువ వస్తుంది. సో మరి ఈ ఇంత స్ట్రాంగ్ ఫ్యాబ్రిక్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? అంటే మేము మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మాత్రమే ఇది అవైలబుల్ అవుతుంది. సో బయట మార్కెట్లో మీకు ఇలా చూస్ చేసుకోవడానికి తెలీదు, ఎందుకంటే బయట మార్కెట్లో ఏంటంటే చూడడానికి అన్నీ ఒకటేలాగా అనిపిస్తాయి. బట్ ఫిజికల్గా వాళ్ళు ఫ్యాబ్రిక్ని పర్చేస్ చేసుకునేటప్పుడు చూసినప్పుడు మాత్రమే దానిలోని డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీకు ఇంత స్టిఫ్నెస్ ఉండదండి. ఓకే. సో ఇది మన దగ్గర మ్యానుఫ్యాక్చరర్ దగ్గర రెడీ అయ్యే బ్యాగ్స్కిను మార్కెట్లో దొరికే బ్యాగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో మరి ఈ వర్క్షాప్లో ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? మన దగ్గర 10 మెంబర్స్ ఉన్నారండి. మొత్తం స్టిచ్చింగ్ కానివ్వండి, కింద వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, ప్రింటింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, కటింగ్ అంతా కలిపి. ఓకే. సో డైలీ ఎన్ని బ్యాగ్స్ తయారు చేస్తుంటారు? మనకి మినిమం 500 to 1000 వరకు ప్రొడక్షన్ అవుతుందండి డైలీ. హ్యూజ్ నెంబర్స్. ఓకే. సో ఈవెన్ ఎంత బల్క్ క్వాంటిటీ అయినా మనం సప్లై చేస్తాము. ఈవెన్ ఒక 10,000 బ్యాగ్స్ కావాలన్నా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 daysలో మనం ప్రొవైడ్ చేయగలం. ఓకే. సో ఎంత ఆర్డర్ వచ్చినా కానీ మన దగ్గర ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు. అండ్ దట్టు కొంతమంది సడన్గా ఒకేషన్స్ రావచ్చు, సడన్గా పార్టీస్ పెట్టుకుంటూ ఉంటారు, సడన్గా ఏమైనా మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో అలా ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు? అదే మాకు ప్రాబ్లం వచ్చిందండి. యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ కూడా కస్టమైజేషన్ ప్రకారంగా జరగాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ కస్టమర్ వచ్చి చిన్న అకేషన్ ఉంది, ఒక 50 బ్యాగ్స్ కావాలి, 100 బ్యాగ్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు. సో నేను అది కూడా ఏం చేశానంటే కస్టమర్ వెళ్ళిపోకూడదన్న ఉద్దేశంతో మన దగ్గర ఇందాక చూసారు కదా స్టోర్లో మనకి బ్యాగ్స్ ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాయండి. ఎనీ టైం వాళ్ళు వచ్చి ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా వాళ్ళు పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే. బట్ కస్టమైజేషన్ కావాలంటే మాత్రం మనకి కొంచెం టైం ఇవ్వగలిగితే కనుక మనం కస్టమైజేషన్ చేసి ఇస్తాము. ఓకే. ఇన్ కేస్ టైం లేదు అని అంటే కనుక మన దగ్గర స్టోర్లో అవైలబుల్ ఉన్న బ్యాగ్స్ వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఇక్కడ ఎన్ని రకాల సైజెస్ ప్రిపేర్ చేస్తారు? సో గిఫ్టింగ్ రిలేటెడ్గా కొంతమంది సైజుని బట్టి కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళ గిఫ్టింగ్ సైజుని బట్టి కూడా మనం కస్టమైజేషన్ చేస్తాం. చిన్న సైజ్ దగ్గర నుంచి లార్జ్ సైజ్ వరకు మనం తయారు చేస్తాము. అండ్ దట్టు కూడా చక్కగా లేస్, డిజైనర్ ప్రింటింగ్స్ కానివ్వండి,
అండ్ కార్పొరేట్ గిఫ్టింగ్ అయితే కార్పొరేట్ లుక్లో మనం తయారు చేస్తాము. అండ్ ఏదైనా సరే ఇప్పుడు యూనిఫామ్ లుక్ వచ్చేటట్టుగా ఇప్పుడు స్కూల్స్ అనుకోండి, వాళ్ళ స్కూల్ లోగోస్ బేస్ చేసుకొని యూనిఫామ్ లుక్ వచ్చేటట్టుగా మనం తయారు చేస్తాము. సో గ్రేట్ పార్ట్ ఏంటంటే మీరు 2016లో స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంప్లాయీస్ వాళ్ళే ఉన్నారు అని విన్నాను. సో ఏంటి ఆ పాజిటివ్ వైబ్ ఏముంది ఇక్కడ? మనం వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారండి. ఎక్కడ కూడా మన దగ్గర అలా బాసిజం చూపించడం కానీ అలాంటివి ఏమీ ఉండదు. ఫ్రెండ్లీగా ఉంటుంది, ఫ్రెండ్లీ వర్క్ ఉంటుంది. ఈవెన్ మేము కూడా వాళ్ళతో పాటు కూర్చొని వర్క్ చేస్తాము. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అర్జెన్సీ మేము కూడా వాళ్ళతో పాటు కూర్చొని వర్క్ చేస్తాము. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటామండి. సో ఈ యూనిట్ చూశాక, ఈ బ్యాగ్స్ చూశాక, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చూశాక, ఎంప్లాయీస్ని చూశాక, కంప్లీట్ మీ బ్రాండ్ని చూశాక చాలామంది అమ్మాయిలకు కూడా మేము కూడా ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలనే కోరిక అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇన్ కేస్ అలా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంటారు? మినిమం అయితే 10 to 15 lakhs అవుతుందండి. ఓకే. అండ్ మన దగ్గర ఏంటంటే రా మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవెన్ మేము రా మెటీరియల్ మాకు యూస్ చేస్తాము, అట్ ద సేమ్ టైం మేము సేల్ కూడా చేస్తాము. ఓకే. సో అలా కనుక రా మెటీరియల్ ఇన్ ద సెన్స్ ఫ్యాబ్రిక్ని కూడా మీరు సేల్ చేస్తాము డిజైన్ బిఫోర్. కరెక్ట్. సో ఎవరికైనా ఈవెన్ జూట్ రా మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది. సో అలా వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. సో అలా కనుక చూసుకుంటే కనుక 15 to 20 lakhs అవుతుందండి. 15 to 20 lakhs అవుతుంది. ఓకే. మీకు ఈ 10 yearsలో ఎప్పుడు అనిపించలేదా అంటే ఇంకా నెక్స్ట్ వేరే బిజినెస్ కూడా దీంతో పాటు ప్యారలల్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించలేదా? డెఫినెట్గా అండి, ఏదైనా సరే బట్ దీనికి రిలేటెడ్గానే మనం స్టార్ట్ చేసుకోవాలి. సో నేను ఎప్పుడైనా సరే కస్టమర్ రిక్వైర్మెంట్ని నేను క్యాష్ చేసుకుంటాను. సో కస్టమర్కి ఏది రిక్వైర్మెంట్ ఉందో డెఫినెట్గా అది మనకి బిజినెస్సే. సో వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉందో, ఇప్పుడు మాకు రెగ్యులర్గా కాల్ చేసే కస్టమర్స్ మాకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయా అని అడుగుతారు. సో దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ రిటర్న్ గిఫ్ట్స్. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ కాబోతున్నాయి తొందరలో. సో బ్యాగ్స్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా మేము సేల్ చేస్తాము. ఎస్ సార్. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో మరి మీ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ రివ్యూ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయండి, ఒకటని లేదు. మాకు ఇప్పటివరకు అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అయితే ఏమీ లేవండి. ఎందుకంటే మేము ఆ పర్ఫెక్షన్ మెయింటైన్ చేస్తాము. కస్టమర్ దగ్గర ఎటువంటి రిమార్క్ రాకుండా జాగ్రత్త పడతాము. సో దట్స్ వాట్ ఈ 10 years నుంచి మాకైతే ఇప్పటివరకు అయితే ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో అలాంటి ఒక కస్టమర్ రివ్యూని షేర్ చేసుకుంటారా? కస్టమర్ ఇన్ టైమ్ సర్వీస్ని అప్రిషియేట్ చేశారు అండ్ క్వాలిటీని అప్రిషియేట్ చేశారండి. ఓకే. అది మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ కస్టమర్స్ దగ్గర నుంచి రిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు అస్. సూపర్ అండి. సో అదే మీ ఫస్ట్ సక్సెస్ అయితే. గ్రేట్. సో యంగ్స్టర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ కన్నా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో మరి వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తారా? యువతకు నేను ఇచ్చే సూచన ఏమిటంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేసి దాని మీద వర్కౌట్ చేయడమే. ప్రతి ఒక్క బిజినెస్ స్టార్టప్లో కంపల్సరీ ఒడిదుడుకులు ఉంటాయి, కానీ అక్కడ ఏమాత్రం కూడా సందేహించకుండా దాని మీద పర్ఫెక్ట్ ప్లానింగ్తో కనుక వెళితే డెఫినెట్గా సక్సెస్ని పొందవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నిజంగా మీ సక్సెస్ స్టోరీ సూపర్గా ఉంది. అండ్ మోరోవర్ ఇంకా ఇలాంటి బిజినెస్లో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ట్రెండీ జూట్ డైరెక్టర్ దీపా మంచు గారి సక్సెస్ స్టోరీ. అండ్ మరొక ఉమెన్ ఎంటర్ప్రైనర్ సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.